భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో యావత్ భారతావని ఏకమైంది. ఇప్పటికే సబ్బండ వర్గాలు భారత్ ఆర్మీకి మద్దతుగా వాళ్ళ సపోర్టును తెలుపుతున్న పరిస్థితి. పాకిస్తాన్కు దీటైన జవాబిస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికీ వక్రబుద్ధి మానుకోవాలి, భారత్కు శరణాన్ని వేడుకుంటే వారిని వదిలేస్తామని చెప్పేసి సబ్బండ వర్గాలు ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం చర్చించుకుంటాను. ప్రస్తుతం మన హసన్పర్తిలో ఉన్న ఒక కల్లుగీత కార్మికుల వద్ద ఉన్న ఇక్కడ వీళ్ళు కూడా మాకు భారత ఆర్మీకి మేము అండగా ఉంటాం, మా వంతుగా మేము భారతదేశం కోసం మేము కృషి చేస్తామని చెప్తున్న పరిస్థితి. వీళ్ళు కూడా కొంత జాతీయ ఎజెండాలు చేతబోని ఇండియాకు మద్దతుగా ఇప్పటికే సపోర్ట్గా నినాదాలు చేసిన పరిస్థితి. చెప్పండి, అసలు మీరు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టారు, ఏ విధంగా చూస్తాం సార్? పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం జరుగుతుంది కాబట్టి వీర జవాన్లకు మేము అండగా ఉంటామని మనవి చేస్తాం. ఇప్పుడు పాకిస్తాన్ మన దేశంలో ఉన్న 28 మందిని పొట్టన పెట్టుకున్నది. అమాయకంగా మతం అడిగి వాళ్ళని చూసి మరి విచక్షణ రాసిన కాల్పులు జరిపింది. భారత్ మాత్రం వాళ్ళ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన పరిస్థితి. పాకిస్తాన్ ఏ విధంగా చూడాలి సార్? ఈ పాకిస్తాన్ ఇప్పుడు నరేంద్ర మోడీ చేపట్టినది ఆర్మీ వాళ్ళకైతే ఇది వండర్, అన్ని దేశాలు కూడా ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడో ఇది 3వ యుద్ధం అనేది వెనకట మన చరిత్రలో ఉన్నది, కానీ ఇప్పుడు మొదలుకొచ్చింది. ఇది కన్ఫామ్ అన్నట్టు ఇది. కానీ ఇండియాతోటి వాళ్ళు తట్టుకోలేరు, పాకిస్తాను కథం బిస్తర్ కట్టవలసిందే. ఇప్పటికే యుద్ధం జరగబట్టి 3 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. పాకిస్తాన్ భారత్ను ఎన్ని రోజులు నిలువరించగలుగుతుంది? అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అసలు? యాక్చువల్లీ ఈరోజు మా గౌడ సంఘం కుల సందర్భంగా మేమేమంటే ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఏదైతే భారత ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కానీ ఆర్మీ జవాన్లు, నావికాదళం, వాయుసేన అందరు కలిసి ఏదైతే పాకిస్తాన్కి అగెనిస్ట్గా వర్క్ చేస్తున్నామో ఆ యుద్ధం అనేది సంపూర్ణంగా విజయం సాధించాలని, అలాగే ముందు రోజులలో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఏదైతే భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్కు మద్దతుగా మా హసన్పర్తి గౌడకుల పెద్దలు, యువజనులు అందరం సపోర్ట్ చేస్తున్నాం. ఈ విజయం ఆకాంక్షిస్తూ, అలాగే మునుముందు ఇలాంటి ఎన్నడూ పాకిస్తాన్ దుశ్చర్యలకు మతం పేరు మీద కానీ ప్రాంతీయ పేరు మీద కానీ ఇలాంటి ఏ యుద్ధాలు చేయకూడదని, ఆ యుద్ధం మళ్ళీ చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళ మనసులో రాకుండా ఉండాలని, దానికి పూర్తి మద్దతుగా హసన్పర్తి గ్రామం తరపున పెద్ద మనుషులు మేము అందరం కోరుకుంటున్నాం. ఒకవైపు పాకిస్తాన్కి తినబోతే తిండి లేదు, వాళ్ళు పూర్తిగా అడగతున్న పరిస్థితి, వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నమైన పరిస్థితి. మొన్న కూడా మన దేశం నుంచి వాళ్ళకు గోధుమ పిండి సప్లై చేస్తే కానీ వాళ్ళు తినలేని పరిస్థితి. ఇప్పుడు కూడా వాళ్ళ తిండి పక్కన పెట్టి మన దేశంపై దాడి చేయడాన్ని ఏ విధంగా చూడాలి అసలు పాకిస్తాన్ బుద్ధిని? పాకిస్తాన్ ప్రతిసారి ఒకటే మాట చెప్తుంటుంది, మేము ఏదైతే ఉగ్రవాదులను తయారు చేస్తున్నామో అది కొన్ని దేశాలు అగ్రదేశాలు ఏదైతే ఉన్నాయో అగ్రదేశాల మద్దతు వల్లనే చేసినాము, అగ్రదేశాలు ఏదైతే పెద్ద పెద్ద దేశాలను మనం మాట్లాడుకుంటున్నామో ఆ పెద్ద దేశాలు చేయబట్టే మేము ఉగ్రవాదాన్ని ఎంకరేజ్ చేసినాం, వాళ్ళు ఒప్పుకుంటున్నాం. మనం ఏమంటున్నాం, ఆ ఉగ్రవాదాన్ని విడిచిపెట్టి మాతో రమ్మని అంటున్నాం. కానీ వాళ్ళు ఆ ఉగ్రవాదాన్నే సపోర్ట్గా తీసుకొని ప్రాంతీయంగా, మతపరంగా, సామాజికంగా, ఆర్థికంగా భారత్ని ఎలా దెబ్బతీయాలనే చూస్తున్నారు. కానీ భారత్తో కలిసి ముందు వాళ్ళ దేశాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన కానీ వాళ్ళకు ఆ ప్రభుత్వానికి కానీ అక్కడ ఉన్నటువంటి మనుషులకు కానీ లేదు. దాన్ని ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు తీసుకుపోయినా, ఐక్యరాజ్య సమితి ముందు చెప్పినా, ఏ రకంగా చెప్పినా వాళ్ళు దానికి మద్దతుగా లేరు. మేమేమనుకుంటున్నాం, వాళ్ళు చేస్తున్న దుశ్చర్యగానే మేము భావిస్తున్నాం. ఎందుకంటే కావాల్సుకొని వస్తున్నారు. ప్రతిసారి బార్డర్ దాటడం, వాళ్ళ మనుషులతోటి వాళ్ళు ఏదైతే ఉగ్రముఖాలను రెచ్చగొట్టడం, మన మీద దాడి చేయడం, మన ప్రజలతోటి మనల్నే చంపేయడము, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇట్లాంటివి చేస్తున్నాయని నిలువరిస్తున్నాం. భారత లౌకిక దేశం. ఈ దేశంలో ఏ ప్రాంతం వల్లైనా, ఏ మతం వల్లైనా ఐక్యంగా ఉండాలన్నది భారతదేశ సంస్కృతి. ఆ సంస్కృతిని ఎప్పుడు చెడగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి ఓపిక నశించింది దేశానికి. భారత ప్రభుత్వం కూడా దానికి ధీటైన సమాధానం చెప్తున్నది. ఈ ముందు జరిగినటువంటి చర్యలు కూడా వాళ్ళకి కావాల్సుకున్నది చేసినది, ఏదో వాళ్ళకి తెలియకుండా జరిగినాయి కదా. ఆ ప్రభుత్వమే భారతదేశ సరిహద్దులకు వాళ్ళ ఏదైతే ఉగ్రముఖలను పంపి దాడి చేపించి మేము చేయలేదు ప్రూవ్ చేయండి అంటారు. వాళ్ళకి ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా, ప్రపంచ దేశాల ముందు పెట్టినా వాళ్ళు ఎప్పుడు మీది కాదు అని మాట్లాడు. మళ్ళీ ఏమన్నా మాట్లాడినప్పుడు అమెరికా లాంటి దేశమే మమ్మల్ని ఉగ్రవాదులు తయారు చేయమని ప్రోత్సహించింది అని అంటున్నారు. సో వీటన్నిటి నివారించాలి అని అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఏకమవ్వాలి. కులాలు మతాలకు సంబంధం లేకుండా ఈ లౌకిక దేశంలో లౌకిక రాజ్యం ఏలుతుంది అని మరోసారి ప్రపంచానికి నిరూపించాలంటే ఈ దాడి ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవైపు భారత్ ఆర్మీ దాడి, మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ దాడి. మాకు స్వతంత్ర దేశం ఇవ్వాలని బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్పై మరోవైపు దాడి చేసిన పరిస్థితి. నిన్న కూడా పాకిస్తాన్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితులు పాకిస్తాన్ పరిస్థితి ఏంది? ఇండియాను శరణానికి వేడుకోవాలా, ఇండియాతో యుద్ధం చేయాలా? వాళ్ళకున్నది మేకపోతు గమ్మేరియన్ లెక్కనే పాకిస్తాన్ వ్యవహరిస్తున్నది.
జరిగినట్టు పూర్వ యుద్ధాల్లోనే చూసుకుంటే వాళ్ళు ప్రతిసారి ఇలాంటి చర్యలకు పాల్గొంటారు, మళ్ళీ లాస్ట్కి వచ్చేసి దండం పెట్టి కాళ్ళు మొక్కే పరిస్థితికి వస్తారు. కానీ మనము ఏ రోజైతే శాంతియుత వాతావరణం నెలకొల్పాలని ప్రతిసారి వాళ్ళు ఇదే చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఒక దేశం ముఖ్యమా, ఒక ప్రాంతం ముఖ్యమా అని అంటే ఖచ్చితంగా దేశంలో పౌరులు మా దేశం మాకు కావాలి, మా దేశంలో ఉన్నటువంటి సమగ్రతను ఎవరైతే నివారించాలనుకుంటున్నారో, దాన్ని అడ్డంకిగా తయారవుతున్నారో వాళ్ళని ఎప్పుడూ నిలువరించడానికి భారత ప్రభుత్వం ఇక్కడ నుండి మూనుకుంది. ఈ 15 సంవత్సరంలో సైలెంట్గా ఉన్నటువంటిది ఈ దేశం ఆర్థికంగా 3వ స్థానానికి ఎగబాగుతున్న తరుణంలో ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఇట్లాంటి కుట్రలు చేస్తుంది. ఎందుకంటే ప్రపంచం భారత్ చైనాలతో సమానంగా, అమెరికా చైనా లాంటి దేశాలతో సమానంగా మనం భారతదేశం ముందుకెళ్తున్న క్రమంలో ఆర్థికంగా దెబ్బతీయాలంటే ఒక దేశానికి ఏంటిది యుద్ధమే కారణం. యుద్ధం ప్రేరేపిస్తారు వాళ్ళే, దాన్ని ఆపడం వల్లే లాస్ట్ కాళ్ళు పట్టుకున్నది కూడా వాళ్ళే. సో ఆర్థికంగా ఒక దేశాన్ని దెబ్బతీయాలంటే యుద్ధాన్ని మించిన ఆయుధం లేదు. ఇప్పుడు జరుగుతున్న భారతదేశంలో ప్రపంచంలో మీరు ఎక్కడ చూసుకున్నా ఆర్థిక యుద్ధమే జరుగుతుంది. ఆర్థిక యుద్ధం దేశాన్ని ఎంత తీవ్రస్థాయికైనా నెట్టగలదు. అమెరికా లాంటి దేశం ఒకప్పుడు ప్రపంచంలో మేము తోపు అనుకున్నటువంటి దేశం కూడా ఈరోజు ఆర్థికంగా వనరులు లేకుండా ఉంది. ఇవన్నీ ఎవరు వచ్చినా చైనా కూడా అట్లాంటి ఆర్థిక మధ్యాన్ని ఉంటుంది, భారత్ కూడా అట్లాంటి ఆర్థిక మధ్యాన్ని ఎదుర్కొంటే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనుకకు పోల్చిస్తుంది. మీరు చెప్పండి, అసలు పూర్తిగా పాకిస్తాన్ ఇండియాపై దాడి చేయడాన్ని, ఇండియా వాళ్ళకు దీటని సమాధానం చెప్పడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒక మీ మాటలో చెప్పండి. ఏ విధంగా చూస్తామంటే, మేము భారతదేశము వాళ్ళు ఎందుకు అక్కెరకు రారు, మేము దలుచుకున్నదంటే భారతీయులము మేము దలుచుకున్నామంటే ఆ దేశము ఎందుకు పనికి రాకుండా పోతుంది, కూడు గుడ్డ దేనికి అక్కెరకు రాకుండా పోతుంది. మీరు చెప్పండి, అసలు పాకిస్తాన్కి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఈరోజు ఇండియాను చూసి ఈర్ష్యపడే భావంతో ఉగ్రవాదులను ముందర నెట్టుకుంటూ పాకిస్తాన్ అటువంటి ఆర్మీ ఉగ్రవాదులు కలిపి మన దేశంపై లేనిపోని నిందలేసుకుంటూ ఈ రకంగా యుద్ధానికి ప్రోత్సహించుకుంటూ మన ఇండియాను ఎలా దెబ్బ కొట్టాలి, ఏ రకంగా దివాలా తీయించాలనే ఉద్దేశం మీద పాకిస్తాన్ చూస్తున్నది. ఈరోజు అదే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా అన్నాడు, ఆయన జైల్లో ఉన్నాడు, భారత్తో పెట్టుకుంటే మనకు పుట్టగతులు ఉన్నాయి, మన పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేసే శక్తి భారతదేశానికి ఉన్నది. కాబట్టి ఇకనైనా తగ్గి, పాకిస్తాన్ ప్రజలు కోరుకునేది కూడా యుద్ధం కాదు, ప్రజలు కోరుకునేది ఏంటంటే శాంతియుతంగా చేసుకోవాలి తప్ప ఈ రకంగా మిలిటరీ కానీ ఉగ్రవాదులు కానీ కలిసి ఈరోజు భారతదేశం మీద దండయాత్ర చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఉగ్రమూలికలు ఎక్కడున్నా కూడా వాళ్ళని సర్వనాశనం చేయాలనే మా కోరిక. ఇండియా ఒక పౌరుని లెక్క చెప్తున్నా, అవసరం అనుకుంటే ప్రతి ఇంటికి ఒక పౌరుడు పోయి పాకిస్తాన్ మీద దండయాత్ర కూడా మేము సై అని అంటున్నాం. పాకిస్తాన్ చేసే దాడులను కూడా భారత్ పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. వాళ్ళు చేసే దాడులను వాళ్ళని పూర్తిగా నివారించిన పరిస్థితి. ఈ తరుణంలో పాకిస్తాన్కి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? పాకిస్తాన్ ఖబర్దార్ అని చెప్తాం. పాకిస్తాన్ ఎన్నడున్నా కూడా గదే దేశం. ఈరోజు బలిస్తాన్ కూడా వాళ్ళ వేర్పాటువాదం, ఆ దేశంలోకి వెళ్ళి వేర్పాటువాదం ఆల్రెడీ జెండా ఎత్తేసుకున్నారు వాళ్ళు. ఇక వాళ్ళకు ఉన్నది ముత్తంతే, ఆ ముత్తంతాన్ని కూడా లేకుండా చేసి పాకిస్తాన్ దేశ ప్రపంచ పటంలనే లేకుండా చేయాలనే కోరిక. పాకిస్తాన్ ఇప్పటికే తన వక్రబుద్ధిని మానుకోవాలి. ఇప్పటికే బలూచిస్తాన్తో వాళ్ళకు ఒక రకమైన ఉపద్రవం పొంచి ఉంది. వాళ్ళు ఇల్లు చక్కదిద్దుకోవాలి. మన దేశంపై దాడి చేసిన పక్కన పెట్టి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ ధీటైన జవాబిస్తుంది. అవసరమైతే ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్పై యుద్ధం చేయాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక భారతీయుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము కూడా యుద్ధ రంగంలో దిగుతామని చెప్పి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్, రాము, మెగానన్ టీవీ, వరంగల్.